ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుడు బయలుపరచగా బైబిల్ మిషన్ను అందుకొని స్థాపించినటువంటి ముంగమూరి దేవదాసయ్య గారిని బట్టి ప్రభుని స్తుతించుచూ ఉన్నాను. అలాగునే నాకు వాక్యాన్ని నేర్పించి నన్ను ఆత్మీయంగా భక్తి జీవితంలో పెంచి ఒక సేవకునిగా నన్ను సిద్ధపరిచి అమలాపురం ప్రాంతానికి బైబిల్ మిషన్ పక్షంగా సేవ చేయడానికి పంపినటువంటి నా ఆత్మీయ తండ్రి గారు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారిని బట్టి, డైమండ్ దైవాశీర్వాదమ్మ గారిని బట్టి ప్రభుని స్తుతించుచూ ఉన్నాను. అలాగే ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి హృదయపూర్వక మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. అప్పుడు మహాశ్రమ కలుగును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడై ఉన్న మా తండ్రి, అద్వితీయమైనటువంటి మీ నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. మీ అంతరంగమును ఎరిగిన దైవజనునికి, మీ అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను బయలుపరిచి స్థాపింపచేసి మహావృద్ధిలోనికి మీరు తీసుకుని వచ్చినారు. మీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి బోధలు, అంశములు క్రైస్తవ ప్రపంచానికి, లోకమునకు మీరు అందించుచూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు. నిలువబడిన మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయమును మీ వాక్యముతో నింపుమని త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు వారి నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కృపయు సమాధానమును కలుగును గాక, ఆమెన్. బైబిల్ గ్రంథము మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానమై ఉన్నది. దేవుడు ప్రతి అంశమును మానవునికి అందించవలసినటువంటి ప్రతి అంశమును దేవుని వాక్యము ద్వారా దేవుడు అందించి ఉన్నారు. అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రతి సంఘటనను గూర్చి దేవుడు తన వాక్యములో వ్రాయించి ఉన్నారు. నాకు ఇవ్వబడినటువంటి అంశము 7 ఏండ్ల మహాశ్రమలు. ప్రభునందు ప్రియులారా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఆయన మాట్లాడినటువంటి మాటలలో మనం చూచినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాకడ గురుతులు ఆయన తెలియచేసి ఉన్నారు. అలాగునే రాకడ తరువాత జరగబోయేటటువంటి సంభవములను కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచి ఉన్నారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అప్పుడు మహాశ్రమ కలుగును. దయచేసి 7 ఏండ్ల మహాశ్రమలు యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా ఈ శ్రమలను గూర్చి మాట్లాడుట అనేది మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగునే పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారి ద్వారా ప్రభువు వ్రాయించినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూచినప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు 7 ఏండ్ల మహాశ్రమలను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాము. 7 ఏండ్ల మహాశ్రమలు చాలా విస్తారమైనటువంటి అంశం అది. అయితే ఈ కొద్ది సమయంలో వీటన్నిటిని మనం సంపూర్ణంగా ధ్యానం చేయలేం, కానీ ఇవ్వబడినటువంటి సమయంలో కొన్నిటిని మీకు జ్ఞాపకము చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయములు ఉన్నవి. 22 అధ్యాయములలో 13 అధ్యాయములు 7 ఏండ్ల మహాశ్రమలను గూర్చి ప్రభువు వ్రాయించినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలుగా కనబడుచు ఉన్నవి, కఠినమైనటువంటి శ్రమలుగా కనబడుచు ఉన్నవి. ఆ శ్రమలను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనములో లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. లోకారంభము నుండి అనగా ఈ సృష్టింపబడినప్పటి నుండి అటువంటి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. లోకారంభము నుండి అటువంటి శ్రమ ఎప్పుడూ కలుగలేదు. జలప్రళయము కంటే మించినటువంటి శ్రమ, సొదొమ గుమర్రాల మీద కుమ్మరించినటువంటి అగ్నిగంధకముల కంటే మించినటువంటి శ్రమ, అలాగునే ఐగుప్తీయుల మీదకి పంపించినటువంటి 10 తెగుళ్ళు కంటే మించినటువంటి శ్రమ. గనుకనే ప్రభు చెప్పినటువంటి మాట మనం చూచినప్పుడు ప్రభునందు లోకారంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. మహాశ్రమలు 7 ఏండ్ల మహాశ్రమలు, వీటిని గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి వారు ఉన్నారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ అంశాన్నైతే మనకు బయలుపరిచి లేక వ్రాయించి ఉన్నారో వాటన్నిటినీ మనము పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. 7 ఏండ్ల శ్రమలను గూర్చి ప్రభు చాలా వివరంగా వ్రాయించారు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధన గ్రంథములోను, అలాగే 4 సువార్తలలోను, అలాగునే పత్రికలలోను లేక ప్రకటన గ్రంథములోను మరి 7 ఏండ్ల శ్రమలను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నారు. ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు ఎందుకు 7 ఏండ్ల శ్రమలను గూర్చి వ్రాయించారు అని మనం చూచినప్పుడు దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది? కొన్ని పర్యాయములు మనము ప్రయాణములు చేస్తూ ఉన్నప్పుడు ఆయా రహదారుల్లో కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టడాన్ని మనం చూస్తాం. ఇవి ఇక్కడ ప్రమాదము జరుగు స్థలము, ఇది ప్రమాదము జరుగు స్థలము అని చెప్పి కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టడాన్ని మనం చూస్తాం. అధికారులు ఆ బోర్డులు ఏర్పాటు చేయడానికి గల కారణము ఏమిటి అంటే ఈ ప్రమాదము జరుగు స్థలము గనుక మీరు జాగ్రత్తగా ఉండండి, తప్పించుకుని వెళ్ళండి అని చెప్పి. అలాగే ప్రేమాస్వరూపి అయినటువంటి మరి ప్రభువు 7 ఏండ్ల శ్రమలను గూర్చి వ్రాయించడములో ఆయన యొక్క ఉద్దేశము ఆ శ్రమలలోనికి మనము వెళ్లకుండా ఉండవలసి ఉన్నది అనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే నేను 7 ఏండ్ల శ్రమలను గూర్చినటువంటి విషయాలు చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే 7 ఏండ్ల మహాశ్రమలు, వాస్తవానికి 7 ఏండ్ల మహాశ్రమలు అని బైబిలులో వ్రాయబడి ఉన్నదా అని మనం చూడగలిగితే 7 ఏండ్లు అని మహాశ్రమలు అని బైబిలులో మరి వ్రాయబడుట అనేది మనం గ్రహించలేము. కానీ దానియేలు గారికి మరి చెప్పబడినటువంటి ప్రవచనములో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే తిరుగుబాటును మాన్పుటకును అన్ని చదివితే సమయం సరిపోదు కాబట్టి నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ 70 వారములు విధింపబడెను అనే మాట మనం చూస్తాం. బాగా వినండి, 70 వారములు విధింపబడెను అని దానియేలు గారికి మరి తెలియపరచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ 70 వారాలు యూదులకి ఒక వాడుకుంది, ఇశ్రాయేలీలకు ఒక వాడుకుంది. ఏమిటి అంటే వారు ఒక వారాన్ని అంటే ఒక 7 సంవత్సరాలని వారు ఒక వారంగా భావిస్తూ ఉంటారు. 7 సంవత్సరాలని వారు ఎలా భావిస్తూ ఉంటారు అంటే ఒక వారంగా భావిస్తారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆది
ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, చదవండి ఒకసారి. ఆదికాండము ఈమె యొక్క 29వ వారము సంపూర్ణము చేయుము. అమ్మా, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు. నీవిక 7 సంవత్సరములు అనగా వారము అనే మాట చూస్తున్నాం. అలాగే 7 సంవత్సరాలు. వారికి ఉన్నటువంటి ఒక పద్ధతి ఏమిటంటే 7 సంవత్సరాల్ని ఒక వారంగా భావిస్తారు. కాబట్టి దానియేలు గారికి 70 వారములను కూర్చున్నటువంటి ప్రవచనాన్ని ప్రభు తెలియచేసినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే ఈ 70 వారాల గురించి నేను ఇప్పుడు వివరించలేను, కానీ ఈ 70 వారాలలో అనగా వారానికి 7 రోజులు, ఒక రోజు ఒక సంవత్సరానికి సూచన. మళ్ళా చెప్తున్నాను, ఒక రోజు ఒక సంవత్సరానికి సూచన. అయితే 70 వారాలలో 69 వారాలు జరిగిపోయాయి. 70 వారాలలో 69 వారాలు జరిగిపోయాయి. ఎక్కడి నుండి ప్రారంభించబడ్డాయి, ఎక్కడ ముగించబడ్డాయి 69 వారాలు అని మనం చూస్తే, మరి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో అర్తహషస్త అనేటువంటి ఒక రాజు యెరూషలేమును మరలా కట్టవచ్చు అనే ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి 70 వారాల ప్రవచనం ప్రారంభమైంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మరి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో అర్తహషస్త అనేటువంటి ఒక రాజు యొక్క మరి ఆజ్ఞ, మీరు యెరూషలేమును మరలా నిర్మించుకోండి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి 70 వారాల ప్రవచనం ప్రారంభించబడింది. అది 69 వారాలు యేసు ప్రభువారు గార్ధవవాసినుడై, యేసు క్రీస్తు ప్రభువారు గార్ధవవాసినుడై యెరూషలేమునకు వెళ్ళినప్పటికీ ఆ రోజుతో 69 వారాలు పూర్తి చేయబడ్డాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెరూషలేమును మరలా కట్టవచ్చు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి 70 వారాల ప్రవచనం ప్రారంభించబడింది. 69 వారాలు యేసు క్రీస్తు ప్రభువు మరి గార్ధవవాసినుడై యెరూషలేమునకు ఆయన వెళ్ళినటువంటి దినమున 69 వారాలు పూర్తి చేయబడ్డాయి. యేసు ప్రభు వారు తరువాత సిలువ వేయబడ్డారు. అలాగే ఇక వారము మిగిలిపోయింది, అనగా 7 సంవత్సరాలు. అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడినప్పుడు ఆ 70వ వారం కూడా ముగించబడుతుంది. ఆ 70వ వారం అనగా 7 సంవత్సరాలకే 7 ఏండ్ల మహాశ్రమలు అనేటువంటి మరి పేరు లేక ఆ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే 7 ఏండ్ల మహాశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, 7 ఏండ్ల మహాశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై పెండ్లి కుమారుడుగా ఆయన ఆకాశ మండలమునకు వచ్చి సిద్ధపడి ఉన్నటువంటి వధువు సంఘాన్ని ఆయన మధ్యాకాశంలోనికి ఆకర్షించుకుంటారు. దయచేసి శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా ఆకాశ మండలానికి ఆయన మేఘారూఢుడై వస్తారు. సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె సంఘం ఆ మధ్యాకాశములోనికి ఎత్తబడుతుంది. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అలాగే పెండ్లి కుమార్తె సంఘం మరి మధ్యాకాశంలో వారు కలుసుకుని నూతన యెరూషలేములోనికి వారు పరలోకంలో ఉన్నటువంటి ఆ 100 మహిమలో వారు ప్రవేశించగానే పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు పరలోకానికి వెళ్ళిపోతారు. అలాగే పెళ్లి కుమార్తె సంఘం మరి పరలోకానికి వెళ్ళిపోతుంది. భూమి మీద 7 సంవత్సరాల మహాశ్రమలు వెనువెంటనే ప్రారంభించబడతాయి. మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఎత్తబడిన వెంటనే, పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏండ్ల మహాశ్రమలు మరి ప్రారంభించబడతాయి. 7 ఏండ్ల శ్రమలు కాదు, అవి మహాశ్రమలు అని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగునే ప్రభువునందు ప్రేర దీనికి మరి దైవజనుడు చెప్పినటువంటి ఒక ఉదాహరణ ఏమిటి అంటే, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. నోవాహు వాడలోనికి వెళ్ళిన తర్వాత, నోవాహు కుటుంబం వాడలోనికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే జలప్రళయము ఈ లోకమును ముంచివేసినదో, సంఘము ఎత్తబడగానే, సంఘము పరమునకు ఎత్తబడగానే శ్రమల ప్రళయము, మహాశ్రమల ప్రళయము ఈ భూమి మీద ప్రారంభించబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగునే ప్రభునందు ఈ 7 ఏండ్ల మహాశ్రమల కాలం ప్రారంభం
ప్రారంభంలో అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అనగా క్రీస్తు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు మరి సంఘము ఎత్తబడగానే అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. ఈ అంత్యక్రీస్తు ఈ లోకమును 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దానితో 70 వారాల ప్రవచనం సంపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మళ్ళా చెప్తున్నాను, 7 ఏండ్ల శ్రమలు ఎప్పుడు ప్రారంభించబడతాయి? సంఘము ఎత్తబడగానే 7 ఏండ్ల మహాశ్రమలు ప్రారంభించబడతాయి. అయితే ఈ 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి? నేను ఒక 4-5 విషయాలు చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 4-5 విషయాలు మళ్ళా చెప్తున్నాను. 7 ఏండ్ల శ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే సంఘము ఎత్తబడగానే, రెండవ రాకడ అవ్వగానే మరి 7 ఏండ్ల శ్రమలు ఈ భూమి మీద ప్రారంభించబడతాయి. అలాగే ఈ 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి అని మనం చూడగలిగితే, మరి సంఘము ఎత్తబడగానే పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వెళ్ళిపోతారు, పెళ్లి కుమార్తె సంఘం వెళ్ళిపోతుంది. మరి వాయుమండల దురాత్మల లోకము నుండి సాతాను భూమి మీద పడద్రోయబడతాడు. అందుకనే మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 12వ వచనము, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, సంతోషించండి. ఎందుకో తెలుసా? మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ పెండ్లి కుమార్తె, ఆ వధువు సంఘం మీ యొద్దకు వచ్చినది. అయితే భూమి సముద్రమా మీకు శ్రమ అనేటువంటి మాట మనం ఈ వచనములో చూడగలుగుతూ ఉన్నాం. అయితే 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే అంత్యక్రీస్తు ద్వారా వస్తాయి. అంత్యక్రీస్తు ద్వారా వస్తాయి. ఈ అంత్యక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మరి 1 నుండి 10 వచనాలు మనం చూడగలిగితే, ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితిని అంటాడు మరి యోహాను భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా వినండి, అంత్యక్రీస్తు ద్వారా శ్రమలు వస్తాయి. ఈ అంత్యక్రీస్తు మరి ప్రజలైన వారిని, బాగా వినండి, మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలైన వారిని, అలాగే మరి ముఖ్యంగా విడవబడినటువంటి క్రైస్తవులను, విడవబడినటువంటి భక్తులైన వారిని తన తట్టుకు ఆకర్షింప చేసుకోవడానికి, అలాగనే తన పక్షము చేసుకోవడానికి, అలాగే దేవుని వైపునకు ప్రజలు తిరగకుండా చేయడానికి అంత్యక్రీస్తు అనేకమైనటువంటి శ్రమలను మరి కలుగు చేయుట అనేది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంత్యక్రీస్తు ద్వారా వస్తాయి. ఎవరికి వస్తాయి? క్రైస్తవులకే వస్తాయి, క్రీస్తుని నమ్మిన వారికే వస్తాయి. వీరిని మరింతగా దేవునికి దూరం చేయడానికి, తన పక్షము చేసుకోవడానికి అనేకమైనటువంటి శ్రమలు కలుగు చేస్తాడు 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో. అలాగే 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి అని మనం చూడగలిగితే, బాగా వినండి, మరి దేవుని ద్వారా వస్తాయి. ఈ మాట మీరు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి ద్వారా వస్తాయి అని మనం చూడగలిగితే, మరి దేవుని ద్వారా 7 ఏండ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. మనం చాలాసార్లు అనేక సంఘాలలో, మన సంఘాలలో కూడా ఒక కీర్తన పాడుకుంటూ ఉంటాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏ రోజు? యేసయ్య ఉగ్రత రోజు. దీనికి కొన్ని వచనాలు మీకు ఆధారంగా చూపించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడు ఒక మాట అన్నారు. దైవజనుడు, అంత్యక్రీస్తు ద్వారా వచ్చు శ్రమలు మనుషులను నాశనము చేయడానికి, అంత్యక్రీస్తు ద్వారా వచ్చే శ్రమలు మనుషులను నాశనం చేయడానికి వస్తే, దేవుని ద్వారా వచ్చే శ్రమలు మరి మనుషులను రక్షించడానికి, అనగా కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు మన బిడ్డలను మరి హెచ్చరిస్తూ ఉంటాం కొన్ని మాటలతో. వారు మరి వేరొక మార్గాలలో నడుచుకుంటున్నప్పుడు, వారు లోబడినప్పుడు వారిని మాటలతో హెచ్చరిస్తాం. మరికొన్ని పర్యాయాలు పిల్లల్ని బెత్తముతో దండిస్తారు, అప్పుడైనా మాట వింటారేమో అని. అలాగే 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా
దేవుడు ఎందుకు శ్రమలను పంపిస్తారు, మహాశ్రమలను ఎందుకు కలుగు చేస్తారు అంటే ఆ శ్రమల కాలంలోనైనా సరే మనుషులు మారు మనసు పొంది రక్షింపబడతారు, తన వైపునకు త్రెప్పబడతారు అనేటువంటి ఉద్దేశంతో మరి దేవుడు మహాశ్రమలను పంపిస్తారు అనేటువంటి విషయాన్ని మనం వాక్యమును ఆధారంగా చేసుకుని చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో 15వ వచనం నుండి చదవద్దు కానీ ఈ 6వ అధ్యాయం 15వ వచనంలో సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవరు? సింహాసనాసనుడి ఉన్న వాని యొక్కయు అలాగే గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఇందాక ఒక మాట చెప్పాను, యేసు ప్రభు వారు గార్ధబవాసునుడే యెరూషలేమునకు వెళ్ళారు, ఆయన శిలువ మరణాన్ని పొందారు. 69 వారాలు జరిగిపోయాయి. 70వ వారం జరగడానికి చాలా కాలమును దేవుడు మనకు అనుగ్రహించారు. బైబిల్ పండితులు ఈ కాలాన్ని ఏమన్నారు అంటే కృపాకాలము అన్నారు. ఈ కృపాకాలంలో దేవుని ప్రేమను మనం చూస్తున్నాం, దేవుని కనికరాన్ని మనం చూస్తున్నాం, దేవుని కరుణా కటాక్షములను మనం చూస్తూ ఉన్నాం. ఈ కృపాకాలంలో మీరు మారు మనసు పొందకపోతే, మీరు మీ పాపమును విడిచిపెట్టకపోతే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు మీరు సిద్ధపడకపోతే మరి గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను మీరు చూడవలసి వస్తుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని ఉగ్రత కూడా అంతే గొప్పది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని కోపము కూడా అంతే గొప్పది. దేవుని యొక్క న్యాయము అంతే గొప్పది. అయితే కొన్ని వచనాలు త్వరగా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము నుండి. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు, ఆ దినమున 7 ఏండ్ల మహాశ్రమల దినమున, ఆ దినమున యెహోవా భూమిని ఏం చేస్తారు? గజగజ వణికింప లేచినప్పుడు, గజగజ వణికింప చేయుచున్నప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యముల నుండి, కొండల గుహలలోను బండ వీధులలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన ఈ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప చేసినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. మరలా ఈ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగునే మరి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం నుండి ఈ మాటలన్నీ కూడా 7 ఏండ్ల శ్రమలు ఎవరి ద్వారా రాబోతున్నాయి? దేవుని ద్వారా. అనగా దేవుని ద్వారా అనేటువంటి మాట నేను చెబుతూ ఉన్నప్పుడు ఆయన సృష్టి ద్వారా మరి మానవులైన వారి మీదకి ఈ శ్రమలను ఆయన పంపించబోతూ ఉన్నారు. మరి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించే వరకు తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. నీవు నిట్టూర్పు విడిచిదివేమని వారు నిన్నడుగుగా నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సు
అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. అందరి గుండెలు శ్రమ దినము వచ్చుచున్నది, దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును. ఈ వచనాలన్నీ, ఈ ప్రవచనాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమంతా ఎవరి ద్వారా వస్తుంది అని మనం చూడగలిగితే దేవుని ద్వారా కలుగుచున్నది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనము నుండి. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఇలాగ మనం చూచినప్పుడు పాత నిబంధన గ్రంథంలో 7 ఏండ్ల మహాశ్రమలను గూర్చి అనేక పర్యాయములు మరి దేవుడు హెచ్చరిస్తూ ఉండడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా అనేక వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి అని మనం చూడగలిగితే, ఒకటి అంత్యక్రీస్తు ద్వారా క్రీస్తును నమ్మిన వారికి వస్తే, అలాగే మరి సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారా, అనగా దేవుడు సృష్టి ద్వారా దైవజనుడు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, సృష్టి అనేటువంటి బెత్తముతో మనిషిని దేవుడు మొత్తుతారు 7 ఏండ్ల శ్రమల కాలంలో అన్నారు. సృష్టి అనేటువంటి బెత్తముతో మనుషులను దేవుడు మొత్తుతారు, తన తట్టు త్రిప్పుకోవడానికి మాత్రమే ఈ శ్రమలు పంపిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7 ఏండ్ల శ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని మీకు జ్ఞాపకం చేశాను. రెండవది, 7 ఏండ్ల మహాశ్రమలు ఎవరి ద్వారా వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేశాను. మూడవదిగా చూడగలిగితే 7 ఏండ్ల శ్రమలు ఎవరికి వస్తాయి? 7 ఏండ్ల శ్రమలు ఎవరికి వస్తాయి? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళరా, 7 ఏండ్ల శ్రమలు ఎవరికి వస్తాయంటే విడువబడినటువంటి వారికి, ఇంకా చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులకి. ఈ మాట బాగా వినండి, నామకార్థ క్రైస్తవులైన వారికి ఈ 7 ఏండ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. ఈ బైబిల్ మిషన్ మహాసభలలోనికి వచ్చినటువంటి వాళ్ళరా, నీవు నిజమైనటువంటి క్రైస్తవుడిగా దేవుడు కోరుకునేటువంటి పరిశుద్ధత, దేవుడు కోరుకునేటువంటి విధేయత, దేవుడు కోరుకునేటువంటి నమ్మకత్వం నీకు ఉండగలిగితే, నువ్వు అలాగున జీవించగలిగితే 7 ఏండ్ల మహాశ్రమలలోనికి వెళ్లకుండా నువ్వు తప్పకుండా మేఘమెక్కి పరలోకానికి వెళతావు. అందుకే 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, పైకి భక్తి గల నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే నామకార్థ క్రైస్తవులు. ఇంకా నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను. చాలు. ఈ వచనాన్ని మనం చూస్తే లవోదికీయ సంఘముతో ప్రభువు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఓ లవోదికీయ సంఘమా, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను నీవు లేవు అంటూ మరి ఆ సంఘాన్ని హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా చాలా మంది భక్తి నులివెచ్చని స్థితిలో ఉంది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళ మీరు మీ జీవితంలో నామకార్థతను విడిచిపెట్టండి. బహుశా ఈ 3 రోజులు మహాసభలో ఒక దైవ సేవకులు చెప్పారు, నామకార్థత అనేది పాపములన్నిటికంటే మించినటువంటి పాపము అని ఒక దైవ సేవకులు ఇదే స్థలంలో నిలవబడి చెప్పడాన్ని మనం విన్నాం. నేను ఆ మాట విన్నప్పుడు నామకార్థ
నామకార్థత అనేటువంటి పాపం అన్ని పాపముల కంటే పెద్ద పాపమని, గొప్ప పాపమని ఎలా చెప్పారు దైవజనుడు? కొన్ని పాపాలు మనకు తెలుస్తాయి. ఇది పాపం, ఇది పాపం, దొంగతనము పాపము, వ్యభిచారము పాపము, ఇవన్నీ తెలుస్తాయి. కానీ తెలియకుండా జరిగిపోయే పాపం ఏంటో తెలుసా? నామకార్థత. అందుకనే ఎవరు ఏడేండ్ల మహాశ్రమలు ఎవరికి వస్తాయి అని మనం చూడగలిగితే, ఒకటి నామకార్థ క్రైస్తవులకి వస్తాయి. నామకార్థ క్రైస్తవులు ఆ మహాశ్రమలను అనుభవించవలసి వస్తుంది. రెండవదిగా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించుచూ ఉన్నటువంటి అన్యులైన వారికి శ్రమలు వస్తాయి. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించుచున్నటువంటి వారికి, మరి పూజించే అన్యజనుడైన వారికి ఈ శ్రమలు వస్తాయనేటువంటి మాట మరి దైవజనుడు తెలియచేసినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి వాక్యాధారం ఎహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనం నుండి ఒకసారి 2వ వచనం నుండి చూస్తారా? ఎహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం నుండి. ఈ నరపుత్రుడా సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చునుగా ఏమనగా, ఆహా శ్రమ దినము వచ్చునే, అంగలార్చుడి శ్రమ వచ్చునే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము. ఏ దినం గురించి మాట్లాడుతున్నారు? ఏడేండ్ల మహాశ్రమల దినము గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్యజనులకు ఆ దినము దుర్దినము, అన్యజనులకు ఆ దినము శ్రమ దినము. అందుకనే ఏడేండ్ల మహాశ్రమలు ఎవరికి వస్తాయి అంటే నామకార్థ క్రైస్తవులకి వస్తాయి. అలాగే సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వారికి వస్తాయి. అలాగే క్రీస్తుని అంగీకరించని యూదులైన వారికి వస్తాయి. అలాగే పాపులకు వస్తాయి, నాస్తికులకు కూడా వస్తాయి. ఈ జాబితాలో నీవు ఉన్నావా? నామకార్థ క్రైస్తవులకి ఈ శ్రమలు వస్తాయి. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వారికి శ్రమలు వస్తాయి. అలాగే క్రీస్తుని అంగీకరించని యూదులైన వారికి శ్రమలు వస్తాయి. నాస్తికులకు, పాపులకు ఈ శ్రమలు, ఈ మహాశ్రమలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను చాలా నా సమయం అయిపోయింది, కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ శ్రమలు ఏ విధంగా ఉంటాయి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఈ మహాశ్రమల చరిత్ర మరి 18వ అధ్యాయం వరకు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. నేను ముగిస్తూ మీకు చెప్పేది, ఏడేండ్ల మహాశ్రమలు 3 భాగములుగా వస్తాయి. ఏడేండ్ల మహాశ్రమలు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి మరి 7 ముద్రల శ్రమలు, రెండవదిగా 7 బోరల శ్రమలు, మూడవదిగా 7 పాత్రల శ్రమలు. 21 విధములైనటువంటి శ్రమలు. మొదటి ముద్ర విప్పగానే ఒక శ్రమ, రెండవ ముద్ర విప్పగానే ఇంకొక శ్రమ. ఈ శ్రమనే భరించలేకపోతున్నాం అనుకుంటూ ఉండగా రెండవ ముద్ర విప్పబడగా ఇంకొక శ్రమ ప్రారంభించబడుతుంది. అయ్యో, ఈ రెండవ ముద్ర విప్పగా ప్రారంభించబడిన శ్రమను భరించలేకపోతున్నామే అంటే మూడవ ముద్ర విప్పగానే ఇంకొక శ్రమ ప్రారంభమవుతుంది. 7 ముద్రల శ్రమలు, 7 బోరల శ్రమలు, 7 పాత్రల శ్రమలు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు వ్రాయబడినటువంటి విషయాలు. మరి మీరు దయచేసి వాటిని చదవండి, దయచేసి వాటిని ధ్యానము చేయండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ శ్రమకు మించిన శ్రమ కఠినంగా మార్చబడుతూ ఉంటాయి. అయితే ఏడేండ్ల మహాశ్రమలో కొంతమంది భక్తులు ఓర్పును, సహనాన్ని కలిగి ప్రభువు తట్టు తిరగగా ప్రభువు వారిని రక్షిస్తారు. ఆ రక్షించబడిన వారే రక్షితుల మోక్షంలో ఉంటారు అని మనం దైవజనుడు చెప్పినటువంటి బోధలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఏడేండ్ల మహాశ్రమలలో చాలామంది వారు మారు మనసు పొందరు అని ప్రకటన గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చూస్తున్నాం. దయచేసి వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళరా, ఏడేండ్ల మహాశ్రమలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. నేను ఈ 21 శ్రమల గురించి నా దగ్గర ఈ పేపర్లో వివరంగా వ్రాసుకున్నాను నేను. అయితే చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఒక ఉదాహరణ చెబుతాను.
ఏడు ముద్రల కాలంలో నీరు కొదువుగా ఉంటుంది. కరువు వస్తుందండి, కరువు వస్తుంది. మొత్తం లేకుండా ఉండదు, కరువు వస్తుంది. కానీ 7 బోరల శ్రమలలో ఆ నీరు చేదవుతుంది, ఆ నీరు చేదవుతుంది. ముద్రల కాలంలో నీటికి కరువు వస్తుంది. దైవజనుడు చెబుతూ మాట అన్నారు, మనిషిలో భక్తి కరువైపోయింది, విశ్వాసం కరువైపోయింది, పరిశుద్ధత కరువైపోయింది, అందుకే ఇప్పుడు కరువు వచ్చింది మానవులైన వారికి అని దైవజనుడు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళా చెప్తున్నాను. ముద్రల శ్రమలలో నీరు కరువు అవుతుంది, కరువుగా ఉంటుందంటే కొద్దిగా ఉంటుంది. అలాగే బోరల శ్రమలలో నీరు చేదవుతుంది, పాత్రల శ్రమలలో నీరు రక్తమవుతుంది. మళ్ళా చెప్తున్నాను ఈ మాట, 7 ముద్రల శ్రమలలో మరి నీరు ఏమవుతుంది? కరువు అవుతుంది. అలాగే మరి బోరల శ్రమలలో నీరు చేదవుతుంది, పాత్రల శ్రమలలో నీరు రక్తమవుతుంది. పరిశుద్ధుల రక్తాన్ని ఈ లోకము ఒలికించింది కాబట్టి మరి ప్రభువు ఈ నీటిని రక్తంగా మార్చి వారి చేత తాగిస్తూ ప్రతిఫలాన్ని రప్పిస్తూ ఉన్నారు. అయితే చివరిగా నేను ముగిస్తూ, ఈ 7 ఏండ్ల మహాశ్రమల నుండి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపమును విడిచిపెట్టాలి, యేసు క్రీస్తు వారి నామంలో నువ్వు బాప్తీసం పొందాలి. అలాగే 2వ రాకడకు నీవు సిద్ధపడితే ఈ 7 ఏండ్ల మహాశ్రమల నుండి తప్పించబడతావు. దైవజనుడు చెప్పినటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట, పప్పలు కావాలా తిప్పలు కావాలా అన్నారు. అనగా ఎత్తబడినటువంటి పెళ్లి కుమార్తె సంఘం ప్రభువుతో మరి పెళ్లి విందులో ఉంటుంది, విడవబడిన వారు 7 ఏండ్ల మహాశ్రమలలో ఉంటారు. నువ్వు ఏ స్థితికి సిద్ధపడుతున్నావో దయచేసి గుర్తించి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడండి. దేవుడు ఈ మాటలను మీ హృదయంలో స్థిరపరచునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ మిషన్ అధికారులైన వారికి నా హృదయపూర్వక మరణాత తెలియజేస్తూ ఉన్నాను.